గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంట్లో భాగంగానే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కు కొత్త గేట్లను అమరుస్తున్నట్టు చెప్పారు. గోదావరి డెల్టాకు దేశానికి అన్నపూర్ణ అనే ఖ్యాతి రావడానికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టే కారణమని, అనంతరం ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన కొత్త బ్యారేజీతో మరో పంటకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడిందని చంద్రబాబు గుర్తు చేశారు. 2.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 32.2 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యంతో పాటు ఈస్టర్న్, సెంట్రల్, వెస్టర్న్ డెల్టాలో కలిపి 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా బ్యారేజీ ఉపయోగపడుతోందని అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి 152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లను అమర్చే పనులను సీఎం చంద్రబాబు నిన్న ప్రారంభించారు. ఈ మేరకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు గేట్లను అమర్చే పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. కాల్వ చివరి భూములకు నీరు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని పిచ్చుక లంకలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 50 ఏళ్లకు పైగా గేట్లు, మోటార్లు, విద్యుత్ వ్యవస్థలు పాతబట్టడంతో వాటి ఆధునీకరణ అత్యవసరమైందని ముఖ్యమంత్రి చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 32 కోట్లతో కొత్త గేట్లను అమర్చిందని, ఇప్పుడు మిగిలిన పాత గేట్ల స్థానంలో 117 కొత్త గేట్లను 9 నెలల్లో అమర్చేలా చర్యలు ప్రారంభించామని సీఎం తెలిపారు. గత పాలకులు ఇరిగేషన్ ప్రాజెక్టులను కనీస నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని, కనీసం గ్రీజ్ పెట్టేందుకు అవసరమైన నిధులను కూడా గత పాలకులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు మొత్తంగా కొత్త గేట్లను బిగించామని వివరించారు. తాము గత 2 ఏళ్లలోనే సాగునీటి రంగానికి 24,000 కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి తెలిపారు. గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత, భరోసా ఇచ్చేదానికి ముందుంటాం. అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పని చేస్తే ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గోదావరి జిల్లాల్లో ఉండే మీరే దానికి ఒక ఆదర్శం. మీ నిజాయితీ, నీతి మీద చూస్తే నేను ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలను అభినందిస్తానే ఉంటాను. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దగ్గర కూడా చేర్చరు. మీ మనసే మంచి మనసు, మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైనటివి. గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే 2027కి పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయటమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులపై దృష్టి సారించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 89% మేర సివిల్ పనుల్లో పురోగతి ఉందని అధికారులు తెలిపారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 2, గ్యాప్ 1 పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నిన్న సందర్శించారు. తొలుత విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టు స్పిల్వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహం, ఎగువ, దిగువ కాపర్ డ్యాం మధ్య జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టులోని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2లతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులను సీఎం చంద్రబాబు పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను సీఎం పరిశీలించారు. ఆయన వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు ఉన్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కుడి ఎడమ కాలువల కనెక్టివిటీ టన్నెల్ పనులు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు డ్యాంకు చేరుకునే వివిధ రోడ్లు, కుడి ఎడమ గట్లకు సంబంధించిన పనులు, గండిపోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పునరావాసం, పరిహారం అందించే విషయంలో నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. భూసేకరణ, ఆర్ఎండ్ఆర్ పునరావాసం త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని సూచించారు. వివిధ మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని స్పష్టం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును 37 సార్లు సందర్శించినట్లు తెలియజేశారు. 136 సార్లు ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీలు నిల్వ ఉంటాయని, 200 టీఎంసీల వరద నీరు వినియోగించుకోవచ్చని చెప్పారు. పోలవరం ద్వారా 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తోందని, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 89% పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని తెలిపారు. 2019-2024 మధ్య కేవలం 2% పోలవరం పనులే జరిగాయని, తాము వచ్చిన 2 ఏళ్లలో 15% పోలవరం పనులు పూర్తయ్యాయని చెప్పారు. అనుకునే సమయం ప్రకారమే పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, ఆగస్టు 14 నాటికి అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలకు స్వాగతం పలుకుతూ అఖండ హారతి ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 నెలలలోపు పోలవరం కాలువల పనులన్నీ పూర్తవుతాయని వివరించారు. ఫేజ్ 1 పోలవరం పనులకు 30,456 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలియజేశారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పనులకు కేంద్ర ప్రభుత్వం 8,323 కోట్లు ఇచ్చిందని అన్నారు. 2 సంవత్సరాల్లో ప్రాజెక్టుపై ఇప్పటి వరకు 7,100 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం జలాలు రాగానే సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిందన్నారు. నిర్దేశిత సమయం ప్రకారం 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల కోసం జిల్లాకు అదనంగా 2 కోట్లు ఇస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు పూర్తయితే 194 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటాయి. దాంతో సమానంగా 200 టీఎంసీ నీళ్లు వరద నీళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి గోదావరి జిల్లా, 2 జిల్లాలు విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రయోజనం ఉంటుంది. అంటే ఇవన్నీ పాత జిల్లాలు. ఇంకొక పక్కన ఈ ప్రాజెక్టుతో 7.2 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వస్తుంది. 23.5 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుంది. 28.5 లక్షల మందికి త్రాగునీటి సరఫరా వస్తుంది. ఇంకొక పక్క 23.44 టీఎంసీ ఆఫ్ వాటర్ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే పరిస్థితి వస్తుంది. పోలవరం జల విద్యుత్ కూడా పూర్తయితే 960 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇది వేరియస్ ఇష్యూస్లో చాలా ముఖ్యం. ఐడల్ పవర్, ఈ 3 కాంబినేషన్ రాబోయే రోజుల్లో నేను ఇప్పుడు కూడా మా వాళ్ళకు కూడా చెప్పాను, వీలైతే హైబ్రిడ్ మోడల్లో పంపుడ్ స్టోరేజ్ ఒకటి ఉంది. అంటే అది అక్కడనే పెట్టి మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ కింద తీసుకురావడం. ఇప్పుడు ఈ వాటర్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళా పంప్ చేసి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉందా, అది కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. అది ఎగ్జామిన్ చేస్తే అదనంగా 960కి కంటిన్యూగా జనరేట్ చేసే అవకాశం వస్తుంది. ఎప్పుడో పూర్తయింది గ్యాప్ 3. గ్యాప్ 1 40% దగ్గర పూర్తి చేసాం. గ్యాప్ 3, గ్యాప్ 2 అరౌండ్ 30% పూర్తి చేసాం. అనుకున్న టైం ప్రకారం అన్నీ కూడా ముందుకు పోతున్నాం. సివిల్ వర్క్స్ యాజ్ ఫర్ షెడ్యూల్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే 94,152 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం.
అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గత నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో గణనీయమైన పురోగతి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 88% ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే వివిధ రాజకీయ పార్టీల వినతుల మేరకు ఈ ప్రక్రియ గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో నెల రోజుల నుంచి బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా మొత్తం 4,16,26,144 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. పంపిణీ చేసిన వాటిలో ఇప్పటి వరకు 3,69,50,812 మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేశారు. అంటే మొత్తంగా 88% మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఇంకా 1.67% ఫారాలు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సర్వేలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14,19,644 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇది మొత్తం ఓటర్లలో 3.4%గా ఉంది. అలాగే ఉపాధి, ఇతర కారణాల వల్ల శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు కూడా భారీగానే ఉన్నారు. ఇలాంటి వారు 12,14,994 లక్షలుగా ఉన్నట్లు సర్వేలో తేలింది. బిఎల్ఓలు ఓటర్ల ఇళ్లకు నేరుగా వెళ్ళినప్పటికీ కొందరు అందుబాటులో లేరు. ఇలా సుమారు 7,26,425 లక్షల ఓట్లు దొరకలేదని అధికారులు పేర్కొన్నారు. చనిపోయిన ఓటర్లను పక్కన పెడితే ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా 9% పైగా పూర్తి కావాల్సి ఉందని సీఈఓ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువు ముగుస్తూ ఉండటంతో వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. గడువును పెంచాలని కోరుతూ సీఈఓకు వినతి పత్రాలు సమర్పించాయి. దీనికి తోడు కొన్ని పట్టణ ప్రాంతాల్లో సర్వే నెమ్మదిగా సాగుతుంది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల కలెక్టర్లు సైతం గడువు పొడిగింపునకు సూచనలు చేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రక్రియను 100% పారదర్శకంగా పూర్తి చేసేందుకు గడువు పెంచాలని ఆ లేఖలో ఆయన ఈసీని కోరారు. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాదని, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశారని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి కొందరు యూట్యూబ్ ఛానళ్లు, సాక్షి మీడియా తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రత్యర్థులతో సంబంధాలు ఉన్నవారికి ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు దక్కుతున్నాయనే కార్యకర్తల అభ్యంతరాలను మాత్రమే పార్టీ దృష్టికి తీసుకెళ్లారని, అది పార్టీ వ్యతిరేక చర్య కాదన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెము కానీ వారి మనోభావాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎయిర్పోర్టు టెండర్ వ్యవహారంలో తన మనిషికి కాంట్రాక్టు ఇప్పించాలని ప్రయత్నించానంటూ సాక్షి పత్రిక, అనుబంధ మాధ్యమాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఖండించారు. తాను ఏ కంపెనీకి టెండర్ ఇప్పించాలని ఒత్తిడి తెచ్చానని లేదా సిఫార్సు చేశానని నిరూపిస్తే 5 నిమిషాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బహిరంగ సవాల్ విసిరారు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్గా 2 సంవత్సరాల తర్వాత జరిగిన సమావేశానికి హాజరయ్యానని, ఆ సమావేశంలోనే మిగిలిన పనులకు టెండర్ ఇవ్వడం, వ్యయం పెరగడం వంటి అంశాలు చర్చకు వచ్చాయని చెప్పారు. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కూడా దీనిపై ప్రశ్నలు అడిగారని, ప్రజాధనం ఖర్చవుతున్నప్పుడు ప్రజాప్రతినిధిగా వివరాలు అడగడం తన బాధ్యతేనని పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వం వ్యతిరేక వ్యాఖ్యలుగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే చెబుతానని, డొంక తిరుగుడు రాజకీయాలు తనకు తెలియవని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని దూషించిన వారిని జగన్ ఖండించి ఉంటే ఆయన రాజకీయ స్థాయి మరింత పెరిగేదన్నారు. బూతులు మాట్లాడే నాయకులను ప్రోత్సహించడం వల్లే వైఎస్ఆర్సీపీ నష్టపోయిందని, ఇప్పటికైనా అలాంటి వారిని దూరం పెట్టాలని జగన్కు హితవు పలికారు. నా మనిషికి టెండర్ రాలేదని చెప్పి నేను మాట్లాడానండి. నేను ఈ కాంట్రాక్టులు టెండరు నేను ఒకవేళ అడిగినట్టు కానీ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవిని 5 నిమిషాల్లో రాజీనామా చేసేస్తాను. 5 minutes. టేక్ మై ఛాలెంజ్. సాక్షి పేపర్ కానీ, ఈ సాక్షి యాజమాన్యం కానీ, మీకు కనీసం నేను ఇంకా మీ పార్టీలో మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశానండి, మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగత దోషాలకు నేను దిగల. మీరు మీరు ఎవరైతే హక్కును చేర్చుకున్నారో అతను మిమ్మల్ని, మీ భార్యని, ఇప్పుడు సాక్షి చైర్పర్సన్ భారతి గారిని కూడా తిట్టినా మీరు పార్టీలో చేర్చుకున్నారు. నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ చెప్పి ఖండించా, వైసీపీలో ఉన్నప్పుడు కూడా. అది నా క్యారెక్టర్. నేను క్యారెక్టర్ వదులుకోను అసలు ఎవరి కోసం. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనిషిగా పుట్టాక
దినం గడితే లెక్క తనం గడవాలి. సాక్షి రాసింది ఈ తప్పుడు రాతలు కాదా అని అడుగుతున్నా. సాక్షికి బహిరంగ ఛాలెంజ్. నువ్వు కనుక నేను ఎయిర్పోర్ట్ టెండర్ కనుక నేను ఎవరికైనా కంపెనీకి ఇమ్మని కానీ, నేను పైరువీలు చేస్తే కానీ, ఎవరైనా 133 kV సబ్స్టేషన్ కట్టుకునే దగ్గరికి వెళ్ళో ఇంకోటి దగ్గరికి వెళ్ళో డబ్బులు అడిగింది కానీ, గతంలో మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నా ప్రత్యర్థి ఎలక్ట్రికల్ ఆపరేటర్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని, ఎలక్ట్రికల్ ఆపరేటర్ షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర కూడా 7 లక్షలు వసూలు చేసిన పరిస్థితి కానీ, నేను 24 మందికి అధికారంలోకి వచ్చినాక ఫ్రీగా ఇచ్చా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. ఈ సాక్షికి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నిరూపిస్తే నువ్వు ఈ పేపర్ని ఎలా ఇసురుతున్నానో అలా రాజీనామా చేసి పడేస్తాను నా పదవికి. పిచ్చివాగుడు పిచ్చిరాతలు మానే నిజం మాట్లాడు. నేను మాట్లాడింది నేను కట్టుబడి ఉంటాను. నేను వెనక్కి వెళ్ళను. అసలు నేను చెప్పింది ఏంటి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీట్ ఏదైనా ఉంటే అది గన్నవరం, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ గుడివాడ. అంతే తప్ప అలాంటి సీట్లో ప్రతిష్టాత్మక సీట్లో నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు రాయనాడు పార్టీ ఎలా అవుతారని అడిగా. బాబు ఎంటర్ప్రైజెస్ మీ కాగితాలు ఇస్తా, మీరు టెలికాస్ట్ చేసి కరెక్ట్గా చేయండి. బాబు ఎంటర్ప్రైజెస్ అనేది వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడు కడియాల సతీష్. నేను వైసీపీలో పనిచేసి వచ్చాను, నాకు తెలిసినంతగా ఇంకోటి తెలియదు. నువ్వు ఇంకా ఆడమాటలేని ఆడనే కంటిన్యూ చేసి ఆ బూతులు ఇట్టామని చెప్తే నీ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అయితే నువ్వు తక్షణం ఆలోచించుకోవే బాబు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి కూడా హితో పలికే. కూటమి ప్రభుత్వం ఇళ్లు నిర్మాణం చేసే ప్రభుత్వమే కానీ కూల్చివేసే ప్రభుత్వం కాదని, ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పాత రాజరాజేశ్వరిపేటలో రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న స్థానిక నివాసితులు ఇళ్లు తొలగించకుండా రైల్వే జీఆర్ఎం మరియు వీఎంసీ అధికారులతో మాట్లాడతామని, అనంతరం ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా తీసుకువస్తామని ఎంపీ చిన్ని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లోని పాత రాజరాజేశ్వరిపేటలో రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న స్థానిక నివాసితులు నిరసన చేస్తున్న దీక్షా శిబిరం వద్దకు ఎంపీ కేశినేని చిన్ని నిన్న సాయంత్రం నేరుగా వెళ్లి వారి సమస్యను తెలుసుకుని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, పాత రాజరాజేశ్వరిపేట ప్రాంతం 56వ డివిజన్లో గత 50 ఏళ్ల నుండి రైల్వే స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఇది నిజంగా రైల్వే స్థలమైనప్పటికీ సొంత నిధులతో నిర్మించుకోవడం వల్ల దిగువ మధ్యతరగతి కుటుంబాలన్నీ ఈ ప్రాంతంలో ఎక్కువగా నివాసం ఉంటారు అని ఎంపీ తెలిపారు. ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడం, స్థానికంగా ఉండే నివాసితులు ఇబ్బందులు ఎదుర్కోవడం, గడిచిన సంవత్సరంలో కూడా ఇలా నోటీసులు ఇస్తే రైల్వే అధికారుల దృష్టికి వారి సమస్యను తీసుకువెళ్లి తాత్కాలికంగా నివారించామని అన్నారు. మరోసారి రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడంతో నిరసన చేస్తున్న దీక్షా శిబిరం దగ్గరకు నేరుగా వచ్చి వారితో ప్రత్యక్షంగా మాట్లాడటం జరిగిందని తెలియజేశారు. ప్రతి సంవత్సరం రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడం, రాజకీయ నాయకులు వచ్చి తాత్కాలిక ఉపశమనం కలిగించడమే జరుగుతోందని, ఈసారి శాశ్వత పరిష్కారం చూపించమని స్థానిక నివాసితులు ఎంపీ చిన్నిని కోరారు. తమ 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారు. ఇది నిజంగా రైల్వే స్థలమైనా వారు సొంత ఇళ్ళు ఎప్పుడో కట్టుకోవటం వల్ల అందరూ కూడా బిలో మధ్య తరగతి కుటుంబాలు. ఈ కుటుంబాలకి ఎప్పటికప్పుడు రైల్వే వారు నోటీసులు ఇస్తున్నారు. గత సంవత్సర కాలంలో కూడా ఒకసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది, రైల్వే వారితో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ స్థలానికి రేపు రైల్వే వారు ఇచ్చిన నోటీసుకి రేపు రైల్వే డిఆర్ఎం దృష్టికి తీసుకుని వెళ్ళి వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనమే కాకుండా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. వీటిలో భాగంగా కార్పొరేషన్ అధికారులని, రైల్వే అధికారులని సమన్వయం చేసి ఎక్కడైనా కార్పొరేషన్ స్థలం ఏదన్నా ఉంటే కార్పొరేషన్ వారితో రైల్వే వారితో సమన్వయం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అన్ని అంశాల్లో ఉద్యోగులతో పూర్తి స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న వివిధ క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి ఇదే సరైన సమయమని, కావున 6 నెలల వ్యవధిలోపు పరిష్కరించాల్సిన కేసులన్నింటినీ వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 2వ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ తయారీ సన్నద్ధతపై నిన్న ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఈహెచ్ఆర్ఎం,
లోకల్ కేడర్ ఆర్గనైజేషన్కు అనుగుణంగా నోటిఫికేషన్, నూతన లోకల్ కేడర్లలో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్, అన్ని కేడర్లలో ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించి సీనియారిటీ జాబితా ప్రిపరేషన్, అలాట్మెంట్ ఆఫ్ పర్సన్స్, ఓపెనింగ్ ఆఫ్ రోస్టర్స్, ఏపీపీఎస్సీ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు ఇండెంట్స్ పంపడం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు హెచ్ఓడీలను ఆదేశించారు. అంతకుముందు సర్వీసెస్ మరియు హెచ్ఆర్ఎం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ, రెండవ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఈహెచ్ఆర్ఎం, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్కు అనుగుణంగా నోటిఫికేషన్, నూతన లోకల్ కేడర్లలో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్ తదితర అంశాలకు సంబంధించిన టైంను వివరించారు. ఆ నిర్దేశిత టైం లైన్ ప్రకారం ఉద్యోగుల కేటాయింపు తదితర చర్యలు పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించిన జీవోలను వెంటనే జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్లు బి రాజశేఖర్, కృష్ణబాబు, జి జయలక్ష్మి, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖాధిపతులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియా సహా అన్ని రకాల రసాయన ఎరువులు, పురుగు మందులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువుల కొరత ఉందంటూ ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టించడం, అక్రమ రవాణాకు పాల్పడటం లేదా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్లోని శ్రీ ఏవిఎస్ రెడ్డి సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువుల లభ్యత, పంపిణీ విధానం, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులకు అవసరమైన ఎరువులను పూర్తి పారదర్శకంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు తన భూమి విస్తీర్ణానికి అనుగుణంగా ఆన్లైన్లో నమోదైన వివరాలు ఆధారంగా అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. 3 విడతలకు అవసరమైన ఎరువులు ఒకేసారి కాకుండా పంటల దశలను బట్టి విడతల వారీగా రైతులు పొందే అవకాశం హక్కుగా కల్పించామని పేర్కొన్నారు. కేటాయించిన ఎరువులు ఆయా రైతుల పేర్లతోనే నమోదు చేయబడతాయని, అందువల్ల ఎలాంటి కొరత లేదా పంపిణీ సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 17,425 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. జూన్ 8 నుంచి ఏపీఏఐఎంఎస్ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 22,616 మంది రైతులు 3,888 మెట్రిక్ టన్నుల ఎరువులను కొనుగోలు చేశారని వెల్లడించారు. ఎరువుల విక్రయంలో ధరలు, నాణ్యత లేదా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత డీలర్లపై లైసెన్స్ రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో చాలా మంచి ఒక ఏపీఎంస్ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్లో ఏంటంటే, ఇప్పుడు నేను ఒక రైతును, నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఈ రికమెండేషన్ ప్రకారంగా వరి అయితే వరి, కాటన్ అయితే కాటన్, మిర్చి అయితే మిర్చి, లేదా జొన్న అయితే జొన్నకి ఎంత కావాలి, ఫస్ట్ డోస్లో ఎంత కావాలనేది నాకు ఆన్లైన్లో నా పేరు, ఆధార్ నెంబర్తో కొడితే ఆ పేరులో చూపిస్తుంది. ఓకే, 10 ఎకరాలకి మీకు ఫస్ట్ బ్యాచ్ కావాల్సింది 10 బస్తాలు. ఆ 10 బస్తాలు కూడా తీసుకెళ్ళొచ్చు, లేదా నాకు ఎంత కావాలంటే ఆ 10లో తీసుకెళ్ళొచ్చు. సరే, రెండో డోస్కి నెక్స్ట్ 15 డేస్లో నెక్స్ట్ బ్యాచ్కి యాజ్ పర్ సైంటిఫిక్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అది రిలీజ్ చేస్తారు. మళ్ళీ 3వ డోస్కి ఎంత కావాలో అది రిలీజ్ అవుతుంది. అంటే నాకు ఉన్న ఎక్స్టెంట్కి, నాకు ఉన్న పంటకి మొత్తం సీజన్కి 3 దఫాలుగా ఎంత కావాలనేది కంప్యూటర్ చెప్పేస్తుంది. దీన్ని ఎవరు డైవర్ట్ చేయలేరు, ఎవరు నాకు ఫర్టిలైజర్ని ఇంకొక పేరుకి ఇవ్వలేరు. తీసుకుంటే నా దగ్గర ఉంటుంది, తీసుకోకపోతే కంప్యూటర్లో ఉంటుంది, ఎక్కడికి డీవియేషన్ అవ్వదు. ఆషాఢ సారి సమర్పణకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ప్రత్యేక మరియు పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈసారి శ్రీ కనకదుర్గ నగర్లోనే క్లాక్ రూమ్, ఉచిత పాదరక్షల స్టాండ్ మరియు మొబైల్ ఫోన్లు భద్రపరుచుకునే పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆషాఢ సార సమర్పణ మహోత్సవం ఈ నెల 15 నుండి ఆగస్టు 12 వరకు నెల రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా చర్యలపై సాయంత్రం దేవస్థానం ఈవో కార్యాలయంలో నగర పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ ఈవో వికే సీనా నాయక్, డీసీపీ జి రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, 1 టౌన్ సీఐ గుణరాం, ట్రాఫిక్ సీఐ ఉమామహేశ్వరరావు మరియు దేవస్థానం ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకదుర్గ నగర్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుండి మొదలుకొని 6వ అంతస్తులో ఆశీర్వచనం వరకు భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఆలయ సిబ్బంది, పోలీసు యంత్రాంగం మరియు సెక్యూరిటీ గార్డులు ఏ పాయింట్లలో మోహరించాలి అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
భక్తుల భద్రత దృష్ట్యా దేవస్థానం తీసుకున్న ఈ భద్రతా నిబంధనల అమలుకు ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో సహకరించాలని ఈవో కోరారు. ఉత్సవాల విజయవంతం కోసం పోలీస్ శాఖ వారిని సహాయం కోరుతున్నామని, భక్తుల పూర్తిస్థాయి సంతృప్తి కోసం కృషి చేస్తున్నామని ఈవో తెలిపారు. 15వ తేదీ ఉదయం 7:30 మహామండపం వైపు నుండి ఆలయ అర్చక బృందం ఇచ్చేసి శ్రీ అమ్మవారికి మొదటిసారి సమర్పిస్తామని స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ తెలిపారు. పోలీసు అధికారులు సానుకూలంగా స్పందిస్తూ ఉత్సవాల విజయవంతం వరకు భక్తుల సేవలో పోలీసు యంత్రాంగం దేవస్థానానికి అన్ని విధాలా అండగా ఉండి పూర్తి సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల సవరణకు నేడు ఆఖరి రోజు కావడంతో ఇంకా ఎవరైనా ఫారం సమర్పించకపోతే వెంటనే BLOకు అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దాన్ని భద్రపరచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సులభతరం చేయడానికి జిల్లాలో ప్రత్యేక అధికారులు, BLOలు, BLAలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే BLOలను సంప్రదించి వెంటనే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లోని AVS రెడ్డి హాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియపై కలెక్టర్ లక్ష్మీశ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు జాబితా బయట ఉండకూడదని, అర్హత లేని ఏ ఒక్క ఓటరు జాబితాలో ఉండకూడదు అనే లక్ష్యంతో సర్ ప్రక్రియను చేపట్టినట్లు వివరించారు. మొత్తం 17,13,445 మంది ఓటర్లకు గాను 16,35,148 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు ప్రస్తుత స్థితి వివరాలను డిజిటలైజేషన్ లేదా ఆన్లైన్ చేసినట్లు వెల్లడించారు. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన తదితర ఓటర్ల వివరాలను ECI మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు వివరించారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో 2,374 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని, ఇదే విధంగా విజయవాడ పశ్చిమలో 2,52,759, విజయవాడ మధ్యలో 2,60,952, విజయవాడ తూర్పులో 2,58,597, మైలవరంలో 2,68,761, నందిగామలో 1,95,415, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 1,98,290 డిజిటలైజేషన్ పూర్తయిందని వివరించారు. షిఫ్టెడ్, యాబ్సెంట్, డూప్లికేట్ వచ్చి ఉన్నాయి. అవి ఇంక కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అవి కూడా మళ్ళీ వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ కూడా మిస్ అవ్వకూడదు, ఏ అనర్హులు కూడా లిస్టులో ఉండకూడదు. ఈ దృక్పథంతో SIR జరుగుతూ ఉంది. ఇప్పటికే మనకు డిజిటేషన్ కూడా 94% వరకు వచ్చింది. మిగతాది కూడా ఈరోజు మళ్ళీ రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికైతే ఇక్కడే ఉండి ఫామ్ ఇవ్వలేకపోయారో లేదా ఫామ్స్ మీకు ఇంకా రాలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ కేస్ వెంటనే మీ దగ్గర ఉన్న BLOని సంప్రదించండి. లేదా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్ హెల్ప్ డెస్క్ పెట్టున్నాము. లేదా మీ ఇంటి చుట్టుపక్కన లేదా ఎక్కడ రోడ్లో లేదా సచివాలయంలో జంక్షన్స్లో హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. అక్కడ వెళ్ళి మీ విషయాన్ని, మీ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తే వాళ్ళు అక్కడికక్కడే ఆన్లైన్లో చేస్తారు. లేదా మీ ఫామ్ని ఫిల్అప్ చేసి డిజిటైజ్ చేస్తారు. ప్రతి ఒక్క ఓటరు సహకరించండి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నేటితో ముగియనుందని, 92% వరకు అయిందని, 100% పూర్తి చేస్తామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఇప్పటి వరకు ఓటరు ఫారాలు పొందని వారు, పొందినా ఎలా పూర్తి చేయాలో తెలియని వారు దగ్గరలోని సచివాలయానికి వెళితే అవగాహన కల్పిస్తారన్నారు. ప్రతి ఒక్క ఓటు విలువైనదే అని, మీ ఓటు మీ హక్కు అని చెప్పారు. అధికారులు BLO, BLA సమన్వయంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. దయచేసి ఎవరైనా ఇప్పుడు దాకా కూడా ఏమైనా ఓటర్ సంబంధించిన మీకు ఐడియా లేదు అంటే డెడికేటెడ్ క్యాంప్స్ ప్రతి BLO పరిధిలో కూడా పెట్టడం జరిగింది. మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. మీకు సచివాలయం ఎక్కడుందో ఐడియా ఉంది. దయచేసి దగ్గరున్న సచివాలయంకి అప్రోచ్ అయితే ఏ సెక్రటరీ అయినా మీకు మీ ఓటు ఎక్కడ ఉంది, అలాగే సర్లో ఎట్లా మ్యాపింగ్ చేయాలి అన్నీ కూడా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ని వాడండి. ఈరోజు రేపు యాక్టివ్గా SIR సంబంధించి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి. ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్. మీ ఓటు మీ హక్కు కాబట్టి అధికారులకి సమన్వయంతో, సో BLA, BLO సమన్వయంతో ఎంటైర్ యాక్టివిటీని సుసూత్రంగా చేయడానికి అన్నీ కూడా చర్యలు తీసుకున్నాము.
ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని మార్గదర్శకాలకు అనుగుణంగా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులకు పరిష్కారంపై స్పష్టమైన సమాచారం అందించాలని, ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ లక్ష్మీసా ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇరకియ, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహ తదితరులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 237 అర్జీలు అందాయి. వీటిలో రెవెన్యూ సేవలకు సంబంధించి 70, పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి 62, పోలీసు 26, పంచాయతీరాజ్ 22, జల వనరులు 13, విద్యుత్ 9, వైద్య ఆరోగ్యం 6, పౌర సరఫరాలు 4 అర్జీలు వచ్చాయి. ప్రజా రవాణా, సహకార, విభిన్న ప్రతిభావంతులు, విద్య, కార్మిక, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆర్ఐఓ, రహదారులు, భవనాల శాఖలకు 2 చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, ఏపీఎస్డబ్ల్యూ, ఆర్ఈఐఎస్, కాలేజీ విద్య, డిఆర్డీఏ, ఎండోమెంట్, గృహ నిర్మాణం, ఎల్డీఎం, మైన్స్, నైపుణ్యాభివృద్ధి శాఖలకు ఒక్కో అర్జీ వచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అర్జీలు సమర్పిస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని మార్గదర్శకాలకు అనుగుణంగా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులకు పరిష్కారంపై స్పష్టమైన సమాచారం అందించాలని, ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ లక్ష్మీసా ఆదేశించారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి జ్యోతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను ఒక శాఖ నుండి మరో శాఖకు మళ్లించడం కాకుండా సంబంధిత అధికారులు స్వయంగా స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని కమిషనర్ స్పష్టం చేశారు. శాఖలని పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిన్న నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్ గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని శాఖాధిపతులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలియజేశారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను ఒక శాఖ నుండి మరో శాఖకు మళ్లించడం కాకుండా సంబంధిత అధికారులు స్వయంగా స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని కమిషనర్ స్పష్టం చేశారు. శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. నిన్న జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 19 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు 9, రోడ్ల ఆక్రమణలు వంటి అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు నమోదు కాగా పబ్లిక్ హెల్త్ 2, ఇంజనీరింగ్ 5, POUCD 2, రెవెన్యూ 1 ఫిర్యాదులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదును అధికారులు స్వయంగా పరిశీలించి ప్రజలకు స్పష్టమైన మరియు శాశ్వత పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ధ్యానచంద్ర తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. దాదాపుగా ఒక 250 అప్లికేషన్స్ రావడం జరిగింది. అక్రాస్ డిపార్ట్మెంట్స్ ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ కూడా ఆఫీసర్స్ ప్రతి అప్లికేషన్స్ కూడా వితిన్ SLA డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. పీజీఆర్ఎస్తో పాటు మనకున్న మనమిత్ర, పురమిత్ర అప్లికేషన్స్ ఏమున్నాయో 2 కూడా ప్యారలల్గా డిపార్ట్మెంట్ వైజ్ అనలైజ్ చేసి డిస్పోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఇది కాకుండా పీజీఆర్ఎస్ ఆడిట్ సంబంధించి మనకి ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉండొచ్చు, బిహేవియరల్ ల్యాప్సెస్ ఉండొచ్చు. సో ఆఫీసర్స్ వైజ్ అనలైజ్ చేసి ఎటు పరిస్థితుల్లో ప్రతి ఒక్క పెటిషనర్ కూడా సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకోవడానికి అందరు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి అప్లికేషన్ను సీరియస్గా తీసుకుని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. కొన్ని సివిల్ కోర్ట్ ఇష్యూస్ లేదంటే లీగల్ ఇష్యూస్ తప్ప 99% ఇష్యూస్ని లాజికల్లీ డిస్పోజ్ చేయడానికి అన్ని యాక్షన్ ప్లాన్
నగర పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధాన రహదారులు, కూడళ్లు, కాలనీల్లో ప్రతిరోజు నిర్ణీత సమయానికి పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి శాస్త్రీయ పద్ధతిలో తరలించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నగర పర్యటనలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మహాత్మా గాంధీ రోడ్, బెంజ్ సర్కిల్, స్క్రూ బ్రిడ్జి, రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వారు ప్రతిరోజు వ్యర్థాలతో పోరాడుతూ నగర పరిశుభ్రత కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, పనిముట్లు సక్రమంగా పనిచేయకపోయినా ఎటువంటి సంకోచం లేకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన పనిముట్లు, భద్రతా పరికరాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధాన రహదారులు, కూడళ్లు, కాలనీలో ప్రతిరోజు నిర్ణీత సమయానికి పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి శాస్త్రీయ పద్ధతిలో తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాలువలు, డ్రైన్లో చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రాణిగారి తోటలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. క్యాంటీన్లో భోజనం నాణ్యత, పరిశుభ్రత, ఆహార పంపిణీ విధానం, తాగునీటి సౌకర్యం, వంటశాల నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ల నోడల్ అధికారులు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లై అండ్ గ్రౌండ్ విభాగంలో పనిచేస్తున్న 43 మంది కార్మికులకు గత 4 నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల బాధ్యత అంటున్నారు. కాంట్రాక్టర్లను అడిగితే తమకు బిల్లులు ఇవ్వటం లేదని అంటున్నారని, పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదని అన్నారు. కమిషనర్ జోక్యం చేసుకుని కాంట్రాక్టర్లతో మాట్లాడి కార్మికులకు జీతం ఇచ్చేలా చూడాలన్నారు. విఎంసీ ఇంజనీరింగ్ అండర్ గ్రౌండ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి పీజీఆర్ఎస్లో కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కార్మికులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్కు వివరించారు. అనంతరం బోయి సత్యబాబు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లై అండర్ గ్రౌండ్ విభాగంలో పనిచేస్తున్న 43 మంది కార్మికులకు గత 4 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. వారు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఇంటి అద్దెలు ఎలా కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టగలుగుతారని ప్రశ్నించారు. 4 నెలల నుంచి జీతాలు లేక కార్మికులు పస్తులతో గడపాల్సిన పరిస్థితి వస్తే ఎమ్మెల్యేలు, కమిషనర్, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఏమాత్రం స్పందించడం లేదన్నారు. కాంట్రాక్టర్ల బాధ్యత అంటున్నారు. కాంట్రాక్టర్లను అడిగితే తమకు బిల్లు ఇవ్వడం లేదని అంటున్నారని, పనిచేసిన కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని అన్నారు. విజయవాడ నుంచి వస్తున్న పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. పనిచేసిన కార్మికులకు జీతాలు ఇవ్వకుండా వారి కడుపులు కొట్టడమే ఈ ప్రభుత్వం కర్తవ్యమా అని పేర్కొన్నారు. కష్టపడే కార్మికులకు 5వ తేదీలోపు జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం గుర్తించదా? ఇంకెంతకాలం కార్మికులు ఆఖరి మంటలతో ఎదురు చూడాలని పేర్కొన్నారు. కమిషనర్ జోక్యం చేసుకుని కాంట్రాక్టర్లు జీతం ఇచ్చేలా చూడాలని తెలియజేశారు. మరి ఇటువంటి 4 నెలల పాటు వేతనాలు చెల్లించకపోతే కార్మికులు పస్తులతో ఉంటుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ, అధికారులు కానీ వీళ్ళకి చెప్తున్నా కానీ, వినతిపత్రాలు ఇస్తున్నా కానీ ఏమాత్రం చలించడం లేదు. కాంట్రాక్టులు బాధ్యత అంటారు, కాంట్రాక్టులు అడిగితే మాకు బిల్లులు రాలేదంటారు. ఇటు కార్మికులు పనిచేసిన కార్మికులు జీతాలు ఇవ్వట్లేదంట, మరి ఇవ్వాల్సిన కాంట్రాక్టులు బిల్లు ఇవ్వట్లేదంట. మరి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నుంచి వస్తున్న నిధులన్నీ ఏం చేస్తుంది? విజయవాడ ప్రజలు చెల్లిస్తున్న పనులన్నీ ఏం చేస్తున్నారు? ఈ విజయవాడ నగరంలో పనిచేసే కార్మికులు కూడా జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కడుపులు కొట్టడమే ఈ ప్రభుత్వం యొక్క కర్తవ్యమా? ఈ రకంగా కార్మికుల యొక్క ఆకలి మంటల్ని, వాళ్ళ కుటుంబాలని పస్తులు పెట్టడమే ఈ ప్రభుత్వం ధ్యేయమా?
భవన నిర్మాణ కార్మికులకు 2 సెంట్ల స్థలం ఇస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా వాటిని అమలు చేయలేదని సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని మ్యూజియం రోడ్లో భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో సామూహిక రాయబారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని, పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి పనులు చేయించుకోవడం జరుగుతోందని, దీనివల్ల స్థానికులకు ఉపాధి లభించడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇళ్లు లేవు, ఇళ్ల పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్లు లేవని, కొండలు కాలువగట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని తెలిపారు. రైల్వే స్థలాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయమని చెప్పడం జరిగిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సొంత ఇంటి సౌకర్యం కల్పించాలని కోరారు. బెన్ సర్కిల్ వద్ద ఉన్న కార్మికుల అడ్డా మానవుల సంతలా మారిందని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కార్మికులకు మాట ఇచ్చారని, 2 సెంట్ల స్థలం ఇస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, అందరికీ తల్లికి వందనం, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఇస్తామని చెప్పారని, ఒకటి కూడా ఇవ్వలేదన్నారు. ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రారంభమైందో గవర్నమెంట్ కూడా అదే బాణిని అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సెక్రటేరియట్లో కానీ, సిఆర్డీఏలో కానీ, మంత్రుల క్వార్టర్లో కానీ, ఎమ్మెల్యే క్వార్టర్లో కానీ ఏవైనా ఇతరులను తీసుకొచ్చి పని చేయించేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళైతే చౌకగా వస్తారని చెప్పనేటువంటిది ఒక నానుడి. అది నానుడి ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ వాళ్ళ శ్రమను దోచేసేటువంటి దాంట్లో మాత్రం కాంట్రాక్టర్ ముందుంటున్నాడు అని చెప్పనేది అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అదే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుడికి ఇల్లు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇళ్ళు లేవు, ఇళ్ల పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్ లేవు, కొండల మీద కాలువగట్ల మీద నివాసం ఉంటూ ఎప్పటి నుంచో దాదాపు 4-5 దశాబ్దాలుగా నివాసం ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైల్వే స్థలాల్లో రాజరాజేశ్వరిపేటకి సంబంధించి 200 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ రైల్వే స్థలాల్లో ఉంటే రైల్వే వాడు వచ్చి ఖాళీ చేయమని చెప్పి అన్నటువంటి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా. మాస శివరాత్రిని పురస్కరించుకుని విజయవాడ గవర్నర్పేటలోని శ్రీ షిరిడి నాగసాయిబాబా నాగమానసదేవి మందిరంలో విశేష పూజలు చేశారు. జీవనదుల నుంచి సేకరించిన మట్టితో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి భస్మంతో అభిషేకించారు. వివిధ రకాల పండ్లు, పూలు, మారేడు, బిల్వాలతో అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. మహాదేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ గవర్నర్పేటలోని శ్రీ షిరిడి సాయిబాబా నాగమానసాదేవి మందిరంలో మాస శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మట్టితో ప్రతిష్ఠించిన శివలింగానికి భస్మం, పండ్లు, మారేడు బిల్వాలతో, పుష్పాలతో అలంకరించి విశేషమైన పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని జీవరాశులకు ఆహారం అందించేది మహాశివుడని, ఆయన ఆజ్ఞలనిదే ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకు కదలదని పేర్కొన్నారు. మాస శివరాత్రి సోమవారం కలిసి రావడం విశేషమైంది కావడంతో భక్తులు, వారి రాసులు, జాతకాల్లో ఉన్న దోషాలతో బాధపడే భక్తులు మహాదేవుడిని దర్శించుకొని భస్మంతో అభిషేకం చేసి ఒక చెంబు నీటితో స్వామివారికి అభిషేకిస్తే పరవశించి పూర్వజన్మ కర్మఫలాలు అన్నీ తొలగించే దివ్యమైన రోజు అని తెలిపారు. షిరిడి సాయిబాబాకు, అమ్మవారికి విశేష పూజలు చేశామన్నారు. అన్ని జీవనదుల నుంచి మట్టిని సేకరించి పరమేశ్వరుడి ప్రతిమను శివలింగాకారాన్ని ప్రతిష్ఠించి భక్తులకు మంచి జరగాలని పూజలు చేస్తున్నామని అన్నారు. భక్తులు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసుకొని దోష బాధలు తొలగాలి అని పరమేశ్వరుడి ఎదుట మోకరిల్లి ప్రార్థన చేశారన్నారు. భక్తుల జీవితాల్లో వెలుగులు రావాలని, మహాదేవుడి ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రార్థించినట్లు చెప్పారు. స్వామివారి కృప అందరిపై ఉండాలని పూజలు చేసినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహాదేవుడి అనుగ్రహం అందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క 50 మంది భక్తులందరూ కూడా ఈరోజు ఆ మహాదేవుడిని దర్శనం చేసుకొని భస్మాన్ని అభిషేకించి ఒక చెంబు నీళ్లు ఆ స్వామివారికి అభిషేకిస్తే పరవశించిపోయి పూర్వజన్మ కర్మఫలాలు, అనేక జన్మల నుంచి అటువంటి కర్మఫలాలన్నీ తొలగించేటటువంటి దివ్యమైన రోజు ఈ సోమవారం మా శివరాత్రి. మా మందిరంలో విశేషమైనటువంటి
పూజలు ఈరోజు నిర్వహించాం. షిర్డీ సాయిబాబా వారికి, అమ్మవారికి. అలాగే అన్ని జీవనదుల నుంచి గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, పంచవటి నది, యమునా నది, సరస్వతి నది, ఇలాగ అనేక రకాల ఉన్నటువంటి ఎక్కడైతే జీవనదులు ఉన్నాయో కృష్ణా, గోదావరి, అన్ని జీవనదుల నుంచి మట్టిని సేకరించి ఆ పరమేశ్వరుని యొక్క ప్రతిమని, శివలింగాకారాన్ని ఈరోజు ప్రతిష్ఠించి నిర్మాణం చేసి స్వామివారికి భక్తులందరికీ మంచి జరగాలని, పేద ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన ఖచ్చితమైన వైద్య పరీక్షలు చేసి నివేదికలు ఇచ్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా తపడియా కలిసి విజయవాడలో డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం హర్షణీయమని ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. మార్కెట్ ధర కంటే 35 నుంచి 40% తక్కువ ధరలకు వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు డయాగ్నోస్టిక్ సెంటర్లను సేవలను వినియోగించుకోవాలని కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా తపడియా డయాగ్నోస్టిక్ సెంటర్ను సూర్యారావుపేటలోని సూర్యనారాయణ వీధిలో ఏర్పాటు చేశారు. ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా ముఖ్య అతిథిగా విచ్చేశారు. డాక్టర్ రాధేశ్యామ్ తపడియా, పీడీజీ జీవి రామారావు, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3020, గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్, క్లబ్ ప్రెసిడెంట్ కేవీ శ్రీనివాసరావు, కార్యదర్శి నాగేశ్వర్ తలారి, గ్రాండ్స్ చైన్ సురేన్ పోరోరి, ప్రెసిడెంట్ ఎలక్ట్ ఏఎల్ ప్రేమ్ కుమార్తో కలిసి ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డయాగ్నోస్టిక్ సెంటర్లో అత్యాధునిక పరీక్షా పరికరాలను పరిశీలించి వాటి గురించి తెలుసుకున్నారు. ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ తపడియా డయాగ్నోస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ను రెండు కలిపి డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం అభినందనీయమని అన్నారు. తపడియా డయాగ్నోస్టిక్ మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకు పరీక్షలు చేస్తుంటారని తెలిపారు. ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, నాణ్యమైన ఖచ్చితమైన పరీక్షా నివేదికలు ఇస్తారని చెప్పారు. మార్కెట్ రేటు కన్నా 35 నుంచి 40% వరకు తక్కువకు పరీక్షలు చేస్తారన్నారు. రోటరీ క్లబ్ రోటరీ ఇంటర్నేషనల్ నుంచి పరీక్షా పరికరాలను విరాళంగా ఇచ్చారని తెలిపారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ సమాజానికి, ప్రజలకు అందుబాటులో డయాగ్నోస్టిక్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ సెంటర్ను ప్రారంభించినట్లు చెప్పారు. సుమారు 200 దేశాల్లో విస్తరించి ఉన్న రోటరీ ఇంటర్నేషనల్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాయని, అందులో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఇలాంటి సంస్థలను నెలకొల్పుతున్నామని చెప్పారు. మానవాళికి అవసరమైన అన్ని కార్యక్రమాలు తాము చేస్తుంటామన్నారు. ఇది గ్లోబల్ గ్రాంట్స్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్ నుంచి ఎక్విప్మెంట్కి వీటికి ప్రొక్యూర్ చేయడానికి, సమాజానికి, ప్రజలకి అందుబాటులో డయాగ్నోస్టిక్ సేవలను అందించడం అనే లక్ష్యంతో ఇవాళ ఈ సంస్థను ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోటరీ సంస్థ యొక్క లక్ష్యం సుమారు 200 దేశాల పైగా విస్తరించి ఉన్న మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వాటిల్లో మాకు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్త్కి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఇలాంటి సంస్థలను నెలకొల్పడం జరుగుతుంది. ఈ రోజున పోలియో వ్యాధిని నిర్మూలించాం ప్రపంచం మొత్తం నుంచి అంటే అది ఒక్క రోటరీకి మాత్రమే సాధ్యమైన గొప్ప టాస్క్. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ 2003లో ఈ క్లబ్ ప్రారంభమైందని, అప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీ దుర్గా ద్వారా గతంలో 60 లక్షల రూపాయలతో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఒక ప్రాజెక్ట్, 29 లక్షల రూపాయలతో ఉయ్యూరు రోటరీ కంటి ఆసుపత్రిలో 40 లక్షల రూపాయలతో ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశామని అన్నారు. తపడియా డయాగ్నోస్టిక్ జనరలీ మార్కెట్ నుంచి చాలా తక్కువ రేట్లో క్వాలిటీ టెస్ట్ చేస్తూ ఉంటారా? నేను హైదరాబాద్లో చాలాసారి చేయించాను. అలాగా వాళ్ళు ఫిలంథ్రాపిస్ట్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి ఇది ఓపెన్ చేశారు, చాలా గొప్ప విషయం. దిస్ విల్ హెల్ప్ ద పువర్ పీపుల్, పర్టికులర్లీ బిలో పోవర్టీ లైన్ ఎవరు ఉన్నారో వాళ్ళకు చాలా తక్కువ రేట్లో క్వాలిటీ అండ్ స్టాండర్డ్ టెస్ట్ ఇక్కడ దొరుకుతుంది. నాకు తెలిసే వరకు వాళ్ళు చెప్పిన ప్రకారం ఆల్మోస్ట్ మార్కెట్ రేట్ నుంచి 35-40% రేట్లో ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. 2003లో స్టార్ట్ అయిన ఈ క్లబ్బు ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం చాలా కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంది. ఇది శ్రీదుర్గా క్లబ్బు చేస్తున్నటువంటి 3వ గ్లోబల్ గ్రాంటు. ఇంతకుముందు ఒక 60 లక్షలతోటి ఒక ప్రాజెక్టు పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో, 29 లక్షలతో ఉయ్యూరు రోటరీ ఐ హాస్పిటల్లో, ఇది ఇవాళ ఒక 26 లక్షలతోటి ఎఫోర్డబుల్ డయాగ్నోస్టిక్ 40 లక్షల దాకా సుమారుగా వెచ్చించి విజయవాడలో ఉన్న అన్ని ల్యాబుల కంటే తక్కువ రేటుతో క్వాలిటీ టెస్టులు చేద్దామనే ఉద్దేశంతో
జాతీయ విద్యార్థి దినోత్సవం ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కిరణ్ మాట్లాడుతూ జూలై 9న దేశం మొత్తం కూడా జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని యువకులంతా ఘనంగా జరుపుకున్నారని అన్నారు. దేశంలో యువతకు ఒక దిశను చూపించడానికి 1949 జూలై 9 ఏబీవీపీని ప్రారంభించడం జరిగిందన్నారు. కేవలం 5 మందితో ప్రారంభమైన ఏబీవీపీ నేడు 77 లక్షల మంది సభ్యత్వంతో 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. యువతలో దేశభక్తిని నింపాలనే ఆలోచనతో 10 రోజుల పాటు ఉత్సవంలా జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వివేకానంద ఏదైతే చెప్పాడో ఈ దేశంలోని యువతకు ఒక దిశ చూపించాలి అని, అట్లాంటి దిశ చూపించడానికి 1949లో జూలై 9న కేవలం 5 మందితో ప్రారంభమైనటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77 లక్షల మంది సభ్యత్వంతో నేడు 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకోబోతా ఉంది. దీని సందర్భంగా పెద్ద ఎత్తున దేశమంతా కూడా యువకులందరూ కలిపి భారతదేశానికి సంబంధించినటువంటి దేశభక్తి గీతాలతో ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా దేశం కోసం ఆలోచించే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశం మొత్తం కూడా సుమారు 2 కోట్ల మంది స్టూడెంట్స్ను కలుపుతూ దేశం మొత్తం కూడా అతి భారీ ఎత్తున జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోబోతాం. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామం కరికట్ట గురువారం రాత్రి ఓ యువజంట దగ్గర దారి దోపిడీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 6 నిందితులు దోపిడీకి పాల్పడగా వారిలో 4 అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల వివరాలను ఎస్ఐ కాచవల్లి వెల్లడించారు. ఈ నెల 9న ఉండవల్లి కరికట్ట డౌన్లో ఓ జంట బైక్పై వెళ్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారిని ఆపి కత్తులతో బెదిరించి వారి వద్దున్న సెల్ ఫోన్లు, బంగారు దుద్దులు లాక్కున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐలు కాచవల్లి, ప్రదీప్లు బృందాలుగా ఏర్పడి 4 నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సెల్ ఫోన్, చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన 4 పైన ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. ఒక జంట బైక్ పై వెళ్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ జంటని బైక్ పైన ఆపి వాళ్ళని బెదిరించి, కత్తులతో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అನ್ನು బంగారు దిద్దుల్ని తీసుకున్నారన్న ఒక కంప్లైంట్ మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 463/26 అండర్ సెక్షన్ 126 క్లాస్ 2, 115 క్లాస్ 2, 79, 308 క్లాస్ 5 ఎక్స్టార్షన్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారైన వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మంగళగిరి డిఎస్పీ గారు మురళీకృష్ణ సార్ పర్యవేక్షణలో మా ఇన్స్పెక్టర్ గారైన వీరేంద్రబాబు గారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ అయ్యి నేను, కాజావలి ఎస్ఐ, ప్రదీప్ ఎస్ఐ అన్ను మరికొంతమంది టీమ్స్గా ఫామ్ అయ్యి దీన్ని సీరియస్గా తీసుకొని ఈ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయిల్ని మొత్తం సుమారు 6 వ్యక్తులు వీరిలో 4 పట్టుకోవడం జరిగింది. వారి పేరు జమ్మల భాను ఆంజనేయ ప్రసాద్, చాగంటి జగదీష్, బత్తుల శ్రీనివాసరావు, వల్లెపు లక్ష్మయ్య. వీటితో పాటు 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ పేరు శివామణి. వీళ్ళు హ్యాబిచువల్గా ఈ ఏదైనా నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న జంటల్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, వస్తువులు తీసుకోవడం, బంగారం తీసుకోవడం వీళ్ళు హ్యాబిచువల్గా చేస్తున్నారని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.